ಆಮೇಲೆ ಆ ಕಡೆ ಅಲ್ಲೇ ಕೋಲಾರಮ್ಮ ದೇವಸ್ಥಾನ. ಕೋಲಾರಮ್ಮ ಯಾವ್ದು ಫೇಮಸ್? ಇದಾಗಿ ಯಾಕೆ ಕ್ಲೋಸ್ ಮಾಡಿದ್ದಾರೆ? 5 ಗಂಟೆ ಸರ್. 5 ಗಂಟೆ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ತಾರಾ? ಅಲ್ಲ, ತೆಗಿತಾರೆ. శివాలయం అలాగే ఇక్కడ శివాలయం తెరిచింటారంట. వెళ్ళేసి ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అయినా చోళులు చాలా పవర్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశారు బా. చోళ రాజులతో పాటు ఈ దేవాలయాలని బాగా డెవలప్ చేశారు. అసలు కాన్సన్ట్రేషన్ వాళ్ళంతా యోగులేమో. టెంపుల్కి వచ్చేసాం. పక్కనే ఉంది. ఫస్ట్ ఇది క్లోజ్ చేసిండ్రి, దానికోసం ఆ టెంపుల్కి వెళ్ళాను. ఫస్ట్ అమ్మవారి దర్శనము, తర్వాత అయ్యవారి దర్శనం. చూద్దాం లోపల ఎట్లా ఉందో. పార్వతి టెంపుల్. మూలబాగులకు వచ్చాము. దోశ కారణం దోశ వేస్తున్న వర్షం స్టార్ట్ అయింది. హైవేలో లైటింగ్స్ అదిరిపోయినాయి. ముళ్ళబాగులు దోశ పాయింట్. దోశ ఫేమస్ ఇక్కడ. అన్ని దోశ పాయింట్లు, దోశ సెంటర్, దోశ 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 దోశ. ముళ్ళబాగులు దోశ, అన్ని చోట్ల ముళ్ళబాగులు దోశ. ముళ్ళబాగులు దోశ కార్నర్. దోశకి ముళ్ళబాగులు ఫేమస్ అన్నమాట.
ఏం వేస్తారో దోశల్లో మరి? అయితే ఊరు తిరిగి వరుసగా చాట్ సెంటర్లు ఉన్నాయి. నంగిలి దగ్గర ఇంకో టోల్ గేట్. అక్క మంగిలక్క, నంగిల్ దగ్గర టోల్ గేట్ తీసేవిచ్చక్క. నైట్ టైము సరిగా క్యాప్చర్ చేయలేదు వీడియోని, ఎక్కువ లైటింగ్ కావాలా. అదే డీజే అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది, లో లైట్లో కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. దీనికి హై లైట్ ఉన్నది ఉండాలి. ఇప్పుడు మనం బంగారుపాలెంకి వచ్చేసినలా. బంగారుపాలెం దగ్గరలోనే ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీ పెడుతున్నారంట. ఇదే బంగారుపాలెం సిటీనా టౌనా? రాజుగారు నమస్కారం. కూర్చో, డ్రాప్ చేస్తా.